వరల్డ్ క్రికెట్ లో పేస్ బౌలింగ్ కు పెట్టింది పేరు వెస్టిండీసే. కరీబియన్ దీవుల నుంచి అరివీర భయంకరమైన బౌలర్లు ఎందరో వచ్చారు. కానీ గత కొంతకాలంగా విండీస్ ప్రభావం తగ్గిపోయింది. చిన్న జట్ల చేతిలోనూ పరాజయాలు, ప్రపంచ కప్ కూడా క్వాలిఫై కాని పరిస్థితులు. ఇలా వెస్టిండీస్ క్రికెట్ దిగజారిపోతుంది. ఇటువంటి సమయంలో విండీస్ జట్టు నుంచి కొత్త పేసర్ వెలుగులోకి వచ్చాడు. అతనెవరో కాదు, జేడెన్ సీల్స్. అంతర్జాతీయ క్రికెట్ లో ఇటీవల కాలంలో బాగా వినిపిస్తున్న ఈ విండీస్ పేసర్ తన బౌలింగ్ తో బ్యాటర్లను బెంబేలెత్తిస్తున్నాడు. తాజాగా పాకిస్తాన్ తో జరిగిన వన్డే సిరీస్ ఆఖరి మ్యాచ్ లో తన పేస్ తో చుక్కలు చూపెట్టాడు. పాకిస్తాన్ తో జరిగిన డిసైడర్ మ్యాచ్ లో 7.2 ఓవర్లు వేసి కేవలం 18 పరుగులు మాత్రమే ఇచ్చి ఏకంగా 6 వికెట్లు పడగొట్టి రికార్డు సృష్టించాడు. పాకిస్తాన్ మీద అత్యంత తక్కువ పరుగులు ఇచ్చి ఎక్కువ వికెట్లు పడగొట్టిన బౌలర్ గా నిలిచాడు. 23 ఏళ్ల ట్రినిడాడియన్ బౌలర్ జేడెన్ సీల్స్ 2021లో అంతర్జాతీయ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చాడు. అరంగేట్రం చేసి దాదాపు 4 ఏళ్లు అవుతున్న జేడెన్ సీల్స్ మాత్రం ఈ ఏడాదే వెలుగులోకి వచ్చాడు. ఈ ఏడాది ఫార్మాట్ తో సంబంధం లేకుండా చెలరేగిపోయాడు. T20, వన్డే, టెస్ట్ ఏదైనా సరే ప్రత్యర్థి బ్యాటర్లకు చుక్కలు చూపిస్తూ వికెట్లు తీయడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఈ విండీస్ నయా ఫాస్ట్ బౌలింగ్ సంచలనం 2025లో ఇప్పటి వరకు 8 వన్డేల్లో 18 వికెట్లు, 21 టెస్టుల్లో 88 వికెట్లు తీశాడు. బంగ్లాదేశ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లో టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ గణాంకాలను నమోదు చేశాడు. ఒక మ్యాచ్ లో 15.5 ఓవర్లలో 10 మేడెన్లు వేసి కేవలం 5 రన్స్ మాత్రమే ఇచ్చి 4 వికెట్లు తీసి బ్యాటర్లకు పీడకలగా మారాడు. ఈ అసాధారణ రికార్డు గురించి చర్చ ముగియకముందే ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్ లోనూ ఇదే సంచలన ప్రదర్శన రిపీట్ చేశాడు. ప్రపంచంలోనే అత్యంత బలమైన బ్యాటింగ్ లైనప్ గల ఆసీస్ పై 3 మ్యాచ్ల్లో 13 వికెట్లు తీసి క్రికెట్ ప్రియులను ఔరా అనిపించాడు. వెస్టిండీస్ జట్టు త్వరలోనే భారత్ లో పర్యటించనుంది. దాంతో సీల్స్ ప్రదర్శన చూసిన టీమిండియా మరింత అప్రమత్తమయ్యే అవకాశం ఉంది. ఆసియా కప్ ముగిసిన తర్వాత భారత్ వెస్టిండీస్ తో సిరీస్ ఆడనుంది. IPL 2026 ప్రారంభానికి ముందు జేడెన్ సీల్స్ కోసం ఫ్రాంచైజీలు పోటీ పడే అవకాశం కూడా ఉంది.